కాంతారా 1 రిలీజ్ అయినప్పుడు కనీసం కన్నడలో కూడా క్రేజ్ లేదు. కానీ ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 వస్తోంది. అంటే పాన్ ఇండియా వైడ్ గా ఎదురు చూపులు మొదలయ్యాయి. గతంలో విడుదలైన కథకు కొనసాగింపుగా దర్శకుడు హీరో రిషబ్ ఏం చెప్తాడు, ఏం తీస్తాడు అనే క్యూరియాసిటీ చాలానే ఉంది. అందుకు తగ్గట్లే రిషబ్ సరికొత్త కాంతారా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాడని టాక్ మొదలైంది. ట్రైలర్లోనే చాలా వరకు కథను చెప్పేశాడని అంటున్నారు. 3 ఏళ్ల క్రితం కాంతారా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా స్థాయి ఏంటి అనేది ఎవరూ ఊహించే ఉండరు. ఎందుకంటే ఇప్పుడు ఇదే ప్రపంచం నుంచి మరో చిత్రం వస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా ఆ సినిమా గురించి డిస్కషన్ జరుగుతోంది. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న కాంతారా చాప్టర్ 1 ట్రైలర్ ను హోంబలే ఫిల్మ్స్ 5 భాషల్లో విడుదల చేసింది. తెలుగు వర్షన్ ట్రైలర్ ను రెబల్ స్టార్ రిలీజ్ చేశాడు. మొదటి భాగానికి ప్రేక్షకులు చూపించిన ఆదరణ చూసి కాంతారా చాప్టర్ 1 ను అందుకు తగ్గట్లుగానే తెరకెక్కించాడు రిషబ్. ముఖ్యంగా కాంతారా నేపథ్యాన్ని, నేటివిటిని, భారీతనాన్ని కళ్లకు కట్టాడు. ప్రీక్వెల్ మూవీపై మరింతగా అంచనాలు పెరిగేలా చేశాడు. మొదటి భాగం 15 కోట్లతో తెరకెక్కి సరాసరి 450 కోట్లు రాబట్టింది. ఇప్పుడు చాప్టర్ 1 ఏకంగా 150 నుంచి 200 కోట్లతో తెరకెక్కిందని సమాచారం. కథానాయిక పాత్రలో రుక్మిణి వసంత్ నటించింది. కాంతారా సీక్వెల్ కథను కదంబుల కాలంలో సాగే కథగా చూపించబోతున్నాడు రిషబ్. అంటే 3 ఏళ్ల క్రితం వచ్చిన కథకు ప్రీక్వెల్ స్టోరీ. ఇందుకోసం రిషబ్ సైతం కలరపై అట్టు యుద్ధ విద్యలో సైతం శిక్షణ తీసుకున్నాడు. నెలల తరబడి తెరకెక్కించడం మాత్రమే కాదు, తాను కూడా తెరపై అద్భుతంగా నటించాడు. ఇదే సినిమా క్లైమాక్స్ లో కాంతారా చాప్టర్ 2 గురించి సర్ప్రైజ్ ఉంటుందని, ఈసారి కాంతారా ప్రపంచంలోకి ఎన్టీఆర్ అడుగు పెడుతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.